గుడ్ మార్నింగ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆసాన్ అజీజ్ ఇంగ్లీష్ ఫర్ ఇంగ్లీష్. మనం ఈ రోజు ప్రీవియస్ వీడియోలో పాజిటివ్ సెంటెన్స్ షల్, విల్, కెన్, మే కాంబినేషన్ తో మనము పాజిటివ్ సెంటెన్స్ ఎలా చెప్పాలి అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ లో డిస్కస్ చేసాం. మనం ఇప్పుడు నెగటివ్ సెంటెన్స్ అంటే దాని యొక్క ఆపోజిట్ ఫామ్, అక్కడికి వెళ్తాను, చూడగలను, చేయగలను, ఎస్ వీటన్నిటికీ కూడా మనము ఆపోజిట్ అంటే వెళ్ళలేను, చూడలేను, చేయలేను ఆ విధంగా చెప్పేటువంటి ఎగ్జాంపుల్స్ ని మనము ఒక నెగటివ్ సెంటెన్స్ లో ఏ విధంగా చెప్పవచ్చు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, సేమ్ ఫార్మాట్. ప్రీవియస్ వీడియోలో ఏం చెప్పాను? షల్, విల్, కెన్, మే ప్లస్ V1 అనేది మీకు చెప్పడం జరిగింది. ఇక్కడ మనకు షెంట్, ఓట్, కాట్, మే నాట్ ప్లస్ V1. ఓకే, ఇప్పుడు దీన్నే మనము విల్ నాట్, will not, shall not, can not, may not. దాని యొక్క షార్ట్ ఫామ్ ఏ shan't, won't, can't, may not. ఓకే, ఫుల్ ఫామ్ ఏ విధంగా చెప్పుకోవచ్చు? will not, shall not, may not, cannot. షార్ట్ ఫామ్ వచ్చేసి ఈ విధంగా చెప్పుకోవచ్చు. దీన్ని మనం తెలుగులో ఏ విధంగా ఉపయోగించవచ్చు అనేది ఒకసారి చూస్తే, భవిష్యత్తులో ఏదైనా ఒక పని జరగదు. బాగా గుర్తుంచుకోండి, భవిష్యత్తులో ఏదైనా ఒక పని జరగదు అని నీవు ఏదైనా ఒక ఎగ్జాంపుల్ ని లేదా ఒక వ్యక్తితో మాట్లాడాలి అనుకున్నప్పుడు ఈ ఫార్మాట్ లో నువ్వు ఈజీగా కమ్యూనికేట్ చేయవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి, ఐ వోంట్ డూ ఇట్, ఐ వోంట్ డూ ఇట్, నేను ఆ పని చేయలేను. ఐ వోంట్ డూ ఇట్, నేను ఆ పని చేయలేను. వి కాంట్ రిమెంబర్ అబౌట్ ఇట్, మనము దాని గురించి గుర్తించుకోలేదు. వి కాంట్ రిమెంబర్ అబౌట్ ఇట్. యు వోంట్ బీ హియర్, బీ హియర్, మీరు ఇక్కడ ఉండలేరు. యు వోంట్ బీ హియర్, యు వోంట్ బీ దేర్, మీరు అక్కడ ఉండలేరు. They may not decide what to do, ఏమి చేయాలో వాళ్ళు డిసైడ్ చేయలేకపోవచ్చు. may not, they may not decide what to do, ఏమి చేయాలో వారు డిసైడ్ చేయలేకపోవచ్చు. she may not agree about his proposal, అతని యొక్క ప్రపోజల్ తో ఆమె అగ్రీ మీన్స్ అంగీకరించకపోవచ్చు. she may not agree about his proposal. He won't satisfy about their performance, వారి యొక్క పర్ఫార్మెన్స్ తో అతను సాటిస్ఫై మీన్స్ సంతృప్తికరంగా లేడు. He won't satisfy about their performance, వారి యొక్క పర్ఫార్మెన్స్ తో అతను సంతృప్తికరంగా లేడు. It won't come with you, అది మీతో రాలేదు. అంటే ఈ విధంగా మనము ఒక నెగటివ్ సెంటెన్స్ ని వర్బ్ని మాడిఫై చేసుకుంటూ సందర్భాన్ని బట్టి మీకు ఏది అవసరమో ఆ అవసరాన్ని బట్టి మనము ఈ యొక్క ఎగ్జాంపుల్స్ ని మనము ఫ్రేమ్ చేసుకోవచ్చు. ఓకే, అయితే ఇక్కడ మనకు he may not agree, ఈ సెంటెన్స్ ని మనం మరొక విధంగా కూడా చెప్పవచ్చు. అది she may disagree. అగ్రీ యొక్క నెగటివ్ ఫామ్ ఏది మనకు? disagree. దీన్ని మనం ఏమంటున్నాము? యాంటోనిమ్. అంటే ఇది మనకు అగ్రీ అనేది మనకు సినానిమ్, అయితే దాని యొక్క వ్యతిరేక పదమే డిస్అగ్రీ. she may disagree about his proposal is equal she may not agree about his proposal. ఓకే, డిస్ అనేది ఏం తెలియజేస్తుంది మనకి ఇక్కడ? నాట్. డిస్ అనేది మనకి ఇక్కడ నాట్ గురించి తెలియజేస్తుంది. కాబట్టి ఈ విధంగా చెప్పవచ్చు లేదా ఆ విధంగా కూడా చెప్పవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, she may disqualify in this examination. ఈ ఎగ్జామినేషన్ లో ఆమె disqualify అంటే క్వాలిఫై కాలేకపోవచ్చు. she may disqualify is equal she may not qualify in this examination. ఈ ఎగ్జామినేషన్ లో ఆమె క్వాలిఫై కాలేకపోవచ్చు. may not is equal disqualify. May not agree is equal
డిస్అగ్రీ. అంటే ఈ విధంగా సింపుల్ ఎక్స్ప్రెషన్స్ ని మనము ఈ యొక్క ఒకే ఫార్మాట్ లో చెప్పాలని లేకుండా డిఫరెంట్ మోడల్స్ గా కూడా మనము చెప్పవచ్చు. అంటే ఎప్పుడైతే నువ్వు ఈ విధంగా ఉపయోగించడం నీలో డెవలప్ అవుతాయో ఆటోమేటిక్ గా నీలో స్పోకెన్ ఎబిలిటీ అనేది డెవలప్ అవుతుంది. అంటే డిఫరెంట్ మోడల్స్ ని ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఒక స్థాయి వచ్చే వరకే కష్టపడాలి, కానీ వచ్చిందంటే ఇంకా నోబడీ కెన్ స్టాప్ యూ దట్. నేను ఎవరు కూడా స్టాప్ చేయలేరు. అంత ఎబిలిటీ, అంత పర్ఫార్మెన్స్ ని నీలో డెవలప్ చేస్తుంది. ఓకే, ఈ విధంగా మనకు ఫ్యూచర్ లో ఏదైనా కానీ ఒక పని జరగదు అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ లో మనం ఇక్కడ ఎగ్జాంపుల్స్ ని డిస్కస్ చేసాం. కావాలంటే మీరు కూడా కొన్ని ఎగ్జాంపుల్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అపియర్, APPER, అపియర్. ఓకే, he can't appear in this examination. He can't appear in this examination. అతను ఈ ఎగ్జామినేషన్ కి అపియర్ కాలేడు. He can't attend to the meeting. అతను మీటింగ్ కు అటెండ్ కాలేడు. He can't attend. He can't attend to the meeting. అతను మీటింగ్ కు అటెండ్ కాలేడు. ఓకే, అంటే ఈ విధంగా మనకు ఏవైనా ఒక వర్బ్స్ ని అప్లై చేసుకుంటూ you frame many of examples. You can try till you get a job. ఉద్యోగం సంపాదించే వరకు ప్రయత్నిస్తూనే ఉండు. You can try. Very nice expression. You can try till you get a job. జాబ్ పొందే వరకు నువ్వు ప్రయత్నిస్తుండు. You can try. Very nice expression. అంటే ఇట్లా సింపుల్ ఎక్స్ప్రెషన్స్ ని ఎఫెక్టివ్ గా ఉండేది ఎప్పుడైతే మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలరో ఆటోమేటిక్ ఆల్ ద పీపుల్ లైక్ యూ అండ్ ఫాలో యూ. ఓకే, లెట్ us see the next